చేయాలనేది మా ఆలోచన అధ్యక్ష. ఇంత కష్టపడి ఇంత తిప్పలబడి ఎవడు ఎన్ని తిట్టినా పట్టించుకోకుండా, ఎవడు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా, నాకు వ్యవసాయం తెలుసు, కలుపు మొక్కలు వీకేది తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు. వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష? వ్యవసాయం చేసేటోనికి ఏ కలుపు మొక్క ఉందో గుర్తుపడతాడా? తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు? నేను కూడా గట్లనే అధ్యక్ష. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని, ఊరు నుంచి వచ్చినోని, వ్యవసాయం తెలిసినోని, తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేని అధ్యక్ష. నేను ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుకొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష. పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? మెస్సీకి ఏమొస్తుంది అధ్యక్ష? మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ తప్ప ఏం రాదు అధ్యక్ష. ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష. పరిపాలన చేసేటోనికి పాలన తెలవాలి అధ్యక్ష. భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష. భాష జ్ఞానం కాదు, భాష విజ్ఞానం కాదు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని, బాత్రూమ్ గడేటోని కూడా ఇంగ్లీష్ అవుతుంది. ఆడ పుట్టినోడు, పెరిగినోడు, సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఆడ వేరే భాషనే రాదు. వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి. అమెరికాలో బాత్రూమ్ గడగడానికి మీరు చుట్టాలు ఇంటికి పోయినప్పుడు, ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ గడిగేటోడు వస్తాడు కదా, అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు, వీళ్ళు నిధులు ఇస్తారు, వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే పని నాది అధ్యక్ష. వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ అవుతుంది అధ్యక్ష. నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నాం. వీరు సెంట్రల్ యూనివర్సిటీ, వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నది. నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము, ఆలోచన. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష. 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష. ఇంగ్లీష్లో మాట్లాడు రబ్బాయి అని ఏముంది అధ్యక్ష? షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా. ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష? జీతం ఇస్తూ వస్తారు. తెలివి ఎక్కడికి వస్తుంది అధ్యక్ష? తెలివి అనే గంజా తాగుతూ వస్తుందా అధ్యక్ష? తెలివి అనేది పుట్టుకతోనే ఉండాలి. పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి. ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న. పెద్ద ఆయన రాకపోతే రెండో ఆయన వస్తాడు అనుకున్నా. రెండో ఆయన లేడు, మూడో ఆయన లేదు. తీసేసిన తహసీల్దార్ కూడా లేడు అధ్యక్ష. ఎవరు లేడు, అట్లా ఖాళీగా ఉంది. వస్తే అడిగేటోను అధ్యక్ష. వాళ్ళ తెలివితేటలకు నాకు తెలివి లేదన్నందుకు, భాష రాదన్నందుకు ఏదో మాట్లాడుకున్నాను, రాండే స్వామి ఏందుంది అని చెప్పి. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్టుల కోసం, ఈ అనుమతుల కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు. ఏ దేశానికి మధ్యలో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని, యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు. ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు. గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు. ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము, చర్చలు, శాంతి ద్వారా, హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే. మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే. శాంతి బోధనల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచింది. బ్రిటిష్ వాళ్ళ మీద రవి అస్తమించని, సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న, మరో తుపాకులు ఉన్న, మరో పిరంగులున్న బ్రిటిషర్స్ను ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిండు అధ్యక్ష. ఒక పెద్ద యుద్ధాన్ని శాంతితోని, చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష. ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో, పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈరోజు అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలోనే ఈరోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి, కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు కొట్టి, భుజం తట్టి, వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను,
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 TMCలకు 70 TMCలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరడ్డం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీని కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటా 3 బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఎవరైనా అన్నం తినేవాడు, ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతారా అధ్యక్ష? నాలాంటి వాడు పెడతారా అధ్యక్ష? 20 ఏళ్ల నుంచి మీరు అందరూ నన్ను చూస్తారు, మీరైతే 30 ఏళ్ల నుంచి చూసిండ్రు. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలి అనుకుంటా. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలి. పాలమూరు బిడ్డ 40 అడుగుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చే రోజు, ఆ మట్టిలో కలిసే రోజు ఏమి సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు బొంగరం లేని ప్రతి వాడు ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు. సభ పెడతానంట, బట్టలు ఊడదీస్తారంట. నువ్వు రాలేదు కానీ నేను వస్తా ఊడదీసి చూతురా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుండ్రు అధ్యక్ష. మీరు నాకు మాటలు రాక కాదు, మర్యాద, సంస్కారము, సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేటోని అధ్యక్ష. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు. వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయం ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సిగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 TMCలు మొదటి విడత, 45 TMCలు మలి విడత అనుమతులు రావాల్సిందే, లేకపోతే జూరాల నుంచి 70 TMCలు మేము తరలిస్తాం. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్టు, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే
అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల ఈ రోజు వాళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల ఆ జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అనుమతి ఇచ్చిండ్రా, సరే సరే, అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం, ఎవరో చడ్డుకుంటారో నేను చూస్తా అధ్యక్ష. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష, తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తా అన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష. మనం ఎన్నైనా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట చెప్పారు, अरे भाई कितना भी लड़ो कुछ भी करो, मैं राज्य के लिए नुकसान नहीं पहुंचाना, हम लोग एक कट्टा हो जाना, हम अलग अलग पार्टी का होगा, अलग अलग एजेंडा होगा, अलग अलग एजेंडा होगा, मगर हम लोग जब तेलंगाना जनता के लिए, आवाम के लिए जब काम करते हम सब लोग इकट्ठा होकर लड़ना, बोल के जो अकबरुद्दीन ओवैसी जी ने कहा, इतना विजडम उनको क्यों नहीं है? हम सरकार में हम कुछ कर 10 साल आपको मौका दिया, आप कुछ नहीं किए, 2 साल से हम कोशिश कर रहे हैं पानी लाने के लिए, परमिशन लाने के लिए, क्यों आपको मौका नहीं दे रहे? हमको बार बार बेइज्जती करने के लिए तुम शल्य सारे दिन जो कर रहा है, क्यों कर रहा है? किसके लिए? किसके मेहरबानी के लिए? क्या बोलना चाह रहे हैं चंद्रशेखर राव जी? आपको సమాధి చేసాడు, మళ్ళీ ఏమన్నా లేచొచ్చే కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్ గా కట్టేసాడు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రకమైన అరేంజ్మెంట్ దొరికిందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ ట్రిబ్యునల్ తెగనిస్తలేరు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్ పోయిన నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100కి 200% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే, మనం కొట్లాడితే, నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. నేను ఈ రోజు అడుగుతున్నా అధ్యక్ష, ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ప్రకారం తెగేంత వరకు ఇక మేము శాశ్వతంగా రాసిస్తున్నాము అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష? నేను నీళ్ల కోసం కొట్లాడినా, నేను నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ల కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదనల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక్క చుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేం బాధ్యత తీసుకున్న తర్వాత 2 విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏందని మేము కనుక్కున్నాం. మొట్టమొదట పరివాహక ప్రాంతం ఎంతుందో పరివాహక ప్రాంతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరగాలి. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ రాష్ట్రంగా మనం వచ్చినాం, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో, క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంతుందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ
తక్కువ లెక్కలేస్తే 68.5% పరివాహక ప్రాంతం ఉంది. సరిగ్గా లెక్కేస్తే 71% ఉంది అధ్యక్ష తెలంగాణలో. 29 నుంచి 30% మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ప్రకారం 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు వస్తాయి. 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పినాం. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని మీరు ప్రాతిపదికన తీసుకుంటే 65% డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే 763 టీఎంసీలు మాకు వస్తాయి. అప్పుడు 1005 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత 1005 టీఎంసీలకు పెరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే 1005 టీఎంసీల నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించిండో 1005 టీఎంసీలలో 763 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ లెవెల్లో ఆయన చదువుకుంటే చదివితే 4 సార్లు ఐఏఎస్ అయ్యేటోడు అధ్యక్ష. ఇప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పించాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష. దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. రకరకాల శాఖలు, రకరకాల అంశాలు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల వివాదాలు, రకరకాల నిర్ణయాలు, ఏ నిర్ణయం ఎక్కడుందో, ఏ పేపర్లో ఏముందో దీన్ని ఎత్తుక్కునే వరకు రీసెర్చ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పని అవుతున్నది అధ్యక్ష. అంత కష్టపడి ఒక కొలిక్కు పట్టుకొచ్చి 811 టీఎంసీల్లో నికరంగా మాకు 555 వస్తాయి. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టీఎంసీలు అందుబాటులో ఉంటే 763 టీఎంసీలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర, అపెక్స్ కౌన్సిల్ దగ్గర, అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మేము వాదిస్తుంటే మీరు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీటన్నిటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నింటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నింటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ బండారం బయటపడ్డది. నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే, నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి ఒకవేళ మీకు అంత మోజుని మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష. అవి పోతిరెడ్డిపాడు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇట్లా ముచ్చుమరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నిటిని ముందల పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా జీవోలు కానీ జీవో ఎంఎస్ నెంబర్ 69 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ది మా హయాంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటే ఈ రోజు వరకు దీనికి దిక్కు దివానం లేకుండా పోయింది. 10 సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు. 10 సంవత్సరాలు ఈ ఊసే లేదు. ఈ మధ్యకాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష.
ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష. మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో, మీటింగ్ మినిట్స్ హెల్డ్ 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. ఇందులో సంతకం వల్ల నాది లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్గా it was agreed in the meeting that the figures of share of the two states as mentioned in the list of project dated 18/10/2013 జోషి గారు సంతకం అధ్యక్ష. ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎండ్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్న ఇవి సభకిస్తా సభ రికార్డులకు తీసుకురావాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆ తర్వాత 2016లో కూడా సేమ్ minutes of first meeting of the Apex Council held on 21/9/2016 under the chairpersonship of Honorable Minister of Andhra Pradesh and Telangana at Honorable Chief Minister of Andhra Pradesh and Telangana at New Delhi. ఈ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇందులో పాల్గొన్న మీటింగ్ మినిట్స్ కూడా నేను ఈరోజు చదివి వినిపించదలుచుకున్న అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఆన్ 21/9/2016 at Samashakti Bhavan, New Delhi. Uma Bhati, Honorable Union Minister, అదేవిధంగా N. Chandrababu Naidu, Honorable Chief Minister of AP, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to resolve the various outstanding issues of Krishna River. కృష్ణా రివర్లో ఉండే నీటి పంచాయతీలను తెంచుకోవడానికి, అదేవిధంగా దేవినేని ఉమా మహేశ్వరరావు అండ్ టి హరీష్ రావు, హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్ తెలంగాణ, వీళ్ళందరూ పాల్గొన్నారు అధ్యక్ష. ఇందులో నేను మీటింగ్ మినిట్స్ లో 5th పేజీలో 1.6 హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ది అపెక్స్ కౌన్సిల్ దట్, వారు ఏం మాట్లాడినో కూడా ఇందులో ఉంది అధ్యక్ష. దీంట్లో అజెండా పాయింట్ నెంబర్ 2 agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another 1 year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. ఇదే కాకుండా వారు ఏమన్నారు అధ్యక్ష, for the existing ongoing and proposed projects in the both states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably sitting with issues. కృష్ణా నదిలో 299, 512 ఒప్పుకోవడమే కాకుండా గోదావరి నదిలో మనకు ఇక్కడ 1000 అక్కడ 2-3,000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. ఈ సముద్రంలో పోయే నీళ్లను మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము ఎట్లా వాడుకోవాలో చేయాలని చెప్పి వీరే వారికి ఉపదేశం ఇచ్చారు అధ్యక్ష 2016లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది, ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాప్కోస్కు ఆర్డర్ ఇచ్చేసాను. ఈరోజు గోదావరి బనకచెర్లకు ఈరోజు పునాది రాయబడలే అధ్యక్ష. 2016లో చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికున్న పరిజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి నీళ్లను ఎట్లా అందించాలి, ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అభివృద్ధి చేయాలో ఆ మీటింగ్ మినిట్స్లో మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రెండు నిర్ణయాలు ఈరోజు సమస్యగా మారినాయి అధ్యక్ష. ఇదే మీటింగ్ మినిట్స్ కాపీ అధ్యక్ష. ఇది నేనేమి నా సొంతంగా లేకపోతే నేను ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కాదు అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ మినిట్స్, మీరు అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది 8 పేజీల డాక్యుమెంట్ ఉన్నది. ఈ 8 పేజీల రిలేటెడ్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇందులో లిస్ట్ ఉన్నది అధ్యక్ష. ఉమాభారతి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఈ ఎవరు ఆఫీసర్లు కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులోకి నేను తేవదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది
మొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. 2019లో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, షెకావత్ గారు జలశక్తి మంత్రి, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మారిండు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇక్కడ చంద్రశేఖరరావు గారే ఉన్నారు. ఆ మీటింగ్లో డేటెడ్ 22 అక్టోబర్ 2020 అధ్యక్ష. అందులో వీరు ఏం చెప్పొచ్చింది అధ్యక్ష? ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 6th October 2020 through wide conferencing under the chairmanship of Sri Gajendra Singh Shekhawat, Honorable Union Minister for Jal Shakti, Sri Y.S. Jagannath Reddy, Honorable Minister, Chief Minister of Andhra Pradesh, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to discuss and decide on the agenda items already circulated. దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్గా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అధ్యక్ష? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్. నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా, సభకు రండి, మీ అనుభవాన్ని పంచండి. గతంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు, రెండవ ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు పోషించిన పాత్రను మీరు పోషించండి. ఆనాడు మీరు మైకు ఇచ్చినా మైకు ఇవ్వకపోయినా, మీరు అవమానించినా, నించోవడానికి అవకాశం కూడా ఇవ్వకపోయినా, వాళ్ళు ఓపిక సంయమనంతో ఈ ప్రభుత్వము, ఈ ప్రజలు మన కోసం పనిచేయాలి, ఈ ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, వ్యక్తిగా మాకు అవమానం జరిగిన, వ్యక్తిగా మమ్మల్ని దూషించిన అది మాకు మాత్రమే బాధ కలుగుతుంది. కానీ ప్రతిపక్ష నాయకులుగా మేము ఈ చర్చలో పాల్గొనకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి జానారెడ్డి గారైనా, మిత్రులు బట్టి విక్రమార్క గారైనా ఈ వేదిక మీద నుంచి ఎన్నోసార్లు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. అవమానాన్ని దిగమింగుకొని బట్టి విక్రమార్క గారిని కొన్నిసార్లు కంటదడి పెట్టే సంఘటనలు జరిగినా కూడా పంటి బిగువన బాధను భరించి ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చండి అధ్యక్ష. మనమందరం చూసినాం. నేను సభలో 2014 నుంచి 2015 వరకు చూసిన, సభ బయట ఉండి 2018 నుంచి 2023 వరకు సభలో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షిని అధ్యక్ష. ఎప్పటికప్పుడు ఈ సభలో జరుగుతున్న చర్చలు కానీ, ఈ సభలో జరుగుతున్న ప్రక్రియ ఏమున్నదో నిశితంగా గమనిస్తూనే వచ్చిన అధ్యక్ష. అందుకే ఈరోజు 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, వారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిని అని వారే చెప్పుకుంటుంటారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారే చెప్పుకుంటుంటారు. వచ్చిన తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నది అని వారే చెప్పుకుంటుంటారు. నేను కూడా వారి అనుభవాల నుంచి ఏమైనా సూచన, సలహా వస్తే రాజకీయాలలో విలువలు పెంచాలి, హుందాగా వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చి వారిని సూచనలు ఇవ్వండి. మీరెక్కడో బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలలో సంభాషించుకోవడం కాదు, సభకే వచ్చి మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం మీ సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. అందులో విలువైన సూచన ఉంటే వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆహ్వానించి సభను, సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమావేశంలో ఈరోజు కృష్ణా జలాలపై చర్చ మేము అడిగింది కాదు. ఈరోజు ఏదైతే చర్చ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ఇంత సారాంశాన్ని ఈరోజు ప్రస్తావించింది, మేము సభ పెట్టండి కృష్ణా నది జలాల మీద చర్చ చేద్దామని మేము అనలేదు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా వారి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని పెట్టడమే కాకుండా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని పెట్టి ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పిలిచి కృష్ణానది జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతుంది, కృష్ణానది జలాల మీద మనం మాట్లాడాల్సింది ఉంది, మనం పోట్లాడాల్సింది ఉంది, దీన్ని ప్రాతిపదికన తెలంగాణలో రేపటి నుంచి మనము కార్యాచరణ తీసుకోబోతున్నామని వారు ప్రస్తావించారు అధ్యక్ష. అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు, బీఏసీలో తమరి నాయకత్వంలో జరిగిన బీఏసీలో కూడా కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది. మిగతా ప్రతిపక్షాలు కూడా దీన్ని చర్చించాలనుకున్నారు. అందుకే మేము మా పార్టీ కార్యాలయంలోనో, గాంధీ భవన్లోనో
పత్రికా సమావేశాలలోనూ కేసీఆర్ గారు విమర్శించిన చర్చలకు సమాధానం చెప్పి ఉండొచ్చు. కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించిన వాళ్ళము కాదు. ప్రజలకు ఒకవైపు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలకు పెద్దగా గందరగోళం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా